వీళ్ళ వల్లే అంటే వీళ్ళు లేకుండా అసలు నేను ఈరోజు లేను అని. వీళ్ళు ఉన్నా లేకుండా వాళ్ళ నాన్నక సినిమాలు తీస్తూ ఉంటాడుగా అర్జున్. అల్లు అనే పదానికి అర్థం లేదా? అల్లు అనే పదానికి విలువ లేదా? మరి అల్లు అనే పదం లేకుండా మధ్యలో వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచే కదా అంతా వచ్చింది. దెన్ వీళ్ళ వల్లే చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేశారు. నేను ఎందుకు చెప్పాలని, చెప్పాడో చెప్పలేదో స్కిప్ చేశాడు, దానికి నీ కోళ్ళు ఎందుకు మండింది? అండ్ నెక్స్ట్, నేను ఒక అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చిన్నప్పటి నుంచి ఆయన్ని చూసి పెరిగాను. నువ్వు నన్ను అభిమానించినట్టుగానే నా తమ్ముడిని అభిమానించాలి, నన్ను అభిమానించినట్లుగా నా కొడుకుని అభిమానించాలి, నన్ను అభిమానించినట్లుగానే మా ఇంటి ఓనర్ని అభిమానించాలి, మా వాచ్మెన్ని అభిమానించాలి, మా వంటవాడిని అభిమానించాలి అనేది ఎంతవరకు కరెక్ట్? నా అభిమానం నీపైన చిన్నప్పటి నుంచి నాకు నీ మీద మాత్రమే ఉంటుంది అభిమానం. నేను నిన్ను మాత్రమే చూసి నేను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఏదో అయ్యా. నీ మీద చూపించిన అభిమానమే నీ వెనకాల ఉన్న ఊరందరి మీద చూపించమంటే నాకు ఎందుకు వస్తుంది? చూపించకపోతే నా మీద నువ్వు రక్కేస్తే అది ప్రాబ్లం ఎవరిది? బేసిక్ ఎవరిది? అంతే కదా. ఇక్కడ నాకు ఏమీ అనిపలేదు. ఇప్పుడు వేవ్సే కాదు, నువ్వు నెక్స్ట్ రేపు రోజు బన్నీకి ఆస్కరే వచ్చింది. అక్కడ కూడా మీరు ఇంతవరకు ఎలా రాగలరంటే, నేను చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో ఒక పెద్ద హీరో ఉన్నాడండి, ఆయన్ని చూసుకుంటూనే పెరిగాము, అలా వచ్చాను, అక్కడ కూడా చెప్తాడు. దేనికి ఫీల్ అవ్వాల్సిన అంశాలు ఎక్కడున్నాయి? ఎవరి గురించి చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలన్నా ఎందుకు చెప్పాలి? ఆయన అభిమానించిన వాళ్ళ గురించి చెప్తాడు. ఆయనకి ఏంటిది అభిమానించే వ్యక్తి కాకుండా మీరు కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇతని మీద కూడా నీ అభిమానాన్ని పెంచాలి అంటే ఆయన ఎందుకు చెప్తాడు? ఈయనే కాదు ఏ మనిషి అయినా ఎందుకు చెప్తాడు? అలా చెప్పకపోతే ఈడు మనోడు కాదు పగోడు అని మీరంటే ఆయనకేంటి ప్రాబ్లం? అంతే. ఇప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా, మనం చేస్తే కరెక్ట్, వీడు చేస్తే తప్పు అన్నది ఉండొద్దు. ఇప్పుడు అక్కడ ఏంటి, మొన్నటిది మనోడు కాదు పగోడు ఎక్కడొచ్చింది? ఒక ఎలక్షన్ టైంలో మన కుటుంబ సభ్యుడు ఇక్కడ ఉన్నాడు, అదే టైంలో నువ్వు నీ ఫ్రెండ్ అని చెప్పి అక్కడికి వెళ్ళావు. ఇది తప్పు అని వాళ్ళకి అనిపించింది. మరి సేమ్ అలా వైకుంఠపురంలో టైంలో కూడా మన కుటుంబ సభ్యుడిది సినిమా ఉన్నప్పుడు నువ్వు ఫ్రెండు అని చెప్పేసి సరిలేరు నీకెవరికి వెళ్ళావు. అప్పుడు అది కరెక్ట్ అయితే ఇది కరెక్టే, అది తప్పైతే ఇది తప్పే. ప్రతిసారి అంటే ఈ అబ్బాయినే ఎందుకు టార్గెట్ చేయాలి? అవసరం ఏముంది? నెక్స్ట్ ఇకపోతే సరే అప్పుడు ఉంది చెప్పాడు, తర్వాత ఎప్పుడైతే బన్నీ వర్సెస్ మెగాన్ నువ్వు అన్నావు కదా, గత 3 ఏళ్ళ నుంచి ఉందా 4 ఏళ్ళ నుంచి ఉందా?